ఈ రోజుల్లో చాలా మందికి ఈ స్టార్ గుర్తుండకపోవచ్చు. కానీ ఒకప్పుడు సౌత్ సినిమాను ఊపేశాడు. తన అందంతో అమ్మాయిల హృదయాన్ని దోచేశాడు. ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్తో రొమాన్స్ చేశారు. టబు, ముమ్మట్టి, చివరికి షారుఖ్ ఖాన్ లాంటి లెజెండ్స్ తో స్క్రీన్ పంచుకున్నారు. సూపర్ హిట్లు కొట్టారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. కానీ ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ హీరో మరెవరో కాదు, అబ్బాస్. 90లలో ఓవర్ నైట్ స్టార్ అబ్బాస్ కెరీర్ 1994లో మోడలింగ్తో మొదలైంది. 1996లో వచ్చిన తమిళ హిట్ సినిమా కాదల్ దేశం, తెలుగులో ప్రేమ దేశంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో అబ్బాస్ ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. అతని చార్మింగ్ లుక్స్, యూత్ఫుల్ ఎనర్జీకి ఫ్యాన్స్ పడిపోయారు. దీంతో తమిళం, తెలుగు సినిమాల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో ప్రియా ఓ ప్రియా, రాజా, రాజహంస, ప్రేమదేశం లాంటి పాపులర్ సినిమాలో నటించాడు. తమిళంలో పడయప్ప, కన్నె జుత్తి పొట్టం తొట్టు, మల్టీ స్టారర్, సుయంబరం లాంటి చిత్రాల్లో మెరిశాడు. కెరీర్లోని బిగ్గెస్ట్ బ్రేక్, అబ్బాస్ కెరీర్లో అతిపెద్ద బ్రేక్ 2000వ సంవత్సరంలో వచ్చింది. అదే కందు కొండైన్ కందు కొండైన్, తెలుగులో ప్రియురాలు పిలిచింది. ఈ సినిమాతో ఐశ్వర్యరాయ్, టబు, ముమ్మటి, అజిత్ కుమార్ లాంటి భారీ తారాగణంతో కలిసి నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ ఎంట్రీ, సౌత్ లో మంచి సక్సెస్ చూసిన అబ్బాస్ తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవాలనుకున్నాడు. 2002లో ఆంచ్ సినిమాతో హిందీలో అడుగుపెట్టారు. తర్వాత ఔర్ ఫిర్ అనే మరో సినిమా చేశాడు. కానీ దురదృష్టవశాత్తు 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్ పై ఆశతో సౌత్ ఆఫర్లను వదులుకున్నాడు. కానీ హిందీలో అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. నెమ్మదిగా హీరో అవకాశాలు తగ్గిపోయి సపోర్టింగ్ రోల్స్ కి పరిమితమయ్యాడు. విదేశాల్లో కష్టాలు. 2011 నాటికి అబ్బాస్ దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యాడు. హీరోగా అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనపై ఆసక్తి కూడా తగ్గింది. దీంతో మెరుగైన జీవితం కోసం న్యూజిలాండ్కు వెళ్ళిపోయాడు. బతుకు తెరువు కోసం అబ్బాస్ అక్కడ టాయిలెట్లు శుభ్రం చేయడం, మెకానిక్గా, టాక్సీ డ్రైవర్గా పనిచేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడానికి గ్యాస్ స్టేషన్లలో, నిర్మాణ పనుల్లోనూ పనిచేశాడు. ఒకప్పటి స్టార్ హీరో ఇలా సాధారణ పనులు చేయడం చాలా మందిని షాక్కు గురిచేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 1975 మే 21న పశ్చిమ బెంగాల్లో పుట్టాడు అబ్బాస్. తండ్రి అతన్ని మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. కానీ అబ్బాస్కు గ్లామర్ ఫీల్డ్ అంటే ఇష్టం. ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లు గడిపిన తర్వాత అన్నిటినీ వదిలేశాడు. ప్రస్తుతం 49 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాస్ న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో నివసిస్తూ మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నాడు. 2011 తర్వాత ఏ కొత్త సినిమా ప్రాజెక్టులు సైన్ చేయలేదట. అబ్బాస్ ఫ్యామిలీ లైఫ్. అబ్బాస్ 1997లో ఏరుమ్ హుస్సేన్ ఖాన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఏరుమ్ తన సొంత ఫ్యాషన్ లేబుల్ ఎరుమ్ అలీ అండ్ ఈఏ బ్రైడల్ లాంచ్ పేరుతో ప్రారంభించింది. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అంతేకాదు ఏరుమ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కూడా పనిచేసింది. ముఖ్యంగా ఐరదిల్ ఒరువన్, తెలుగులో యుగానికొకడు, గురు అండ్ ఆలు వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.